బ్యాక్ చాన్నాళ్ల తర్వాత సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పులివెందుల నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన వర్షాభావ పరిస్థితులతో జరిగిన పంట నష్టాన్ని ఇవాళ పరిశీలించబోతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న జగన్ తన నివాసంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. స్థానికుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కొన్ని సమస్యలకు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారాయన. జగన్ రాకతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇతరత్ర వ్యవహారాల మీద ప్రత్యేకంగా చర్చలు జరిపారు. మరోవైపు ఇవాళ జగన్ సింహాద్రిపురం మండలం బలపనూరులో పర్యటించనున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటు తీవ్ర వర్షాభావం కారణంగా సింహాద్రిపురం మండలంలో ఎండిపోయిన పత్తి, వేరుశెనగ పంటల్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం పులివెందుల R&B అతిథి గృహంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. పీబీసీకి నీటి కేటాయింపులపై ప్రధానంగా చర్చిస్తారు. రేపు కూడా పులివెందులలో ప్రజా దర్బార్ను నిర్వహించనున్నారు జగన్. తర్వాత వివాహ వేడుకకు హాజరై రాత్రికి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.